చూడండి, మనిషి యొక్క బుద్ధి కళ్ళు చెవులు లాగా జ్ఞానం పొందే ఒక టూల్ మాత్రమే. ఎలాగైతే కళ్ళు చెవులు ఒక హద్దు వరకు పని చేస్తాయో, హద్దు దాటితే పని చేయవో, అలాగే ఈ బుద్ధి కూడా హద్దు దాటితే అస్సలు పని చేయదు. అందుకే ఒక వ్యాపారవేత్త కోట్లు ప్రాఫిట్ పెట్టి కూడా నష్టపోతాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు అపార్థం వలన కొట్టుకుంటారు, భార్యాభర్తలు విడిపోతారు. అంటే మనకు తెలిసింది ఏమిటంటే బుద్ధి ప్రతిసారి కరెక్ట్ రిజల్ట్ ఇవ్వదు. అందుకే ఏదైతే మీ బుద్ధి కరెక్ట్ అని అంటుందో అది కరెక్ట్, ఏదైతే తప్పు అని అంటుందో అది తప్పు అనుకోవడం, ఇది బుద్ధిపరంగానే తప్పు అవుతుంది. సో ఫ్రెండ్స్, మనము ముస్లింలు దీన్ని ఒక టూల్గా మాత్రమే వాడుతారు. దీనికన్నా మొట్టమొదటి దశలో మనము దైవ సందేశాన్ని, ఖురాన్ని, హదీస్ని పెడతాము. అంటే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు ఏమి చెప్పారు, హదీస్లో ప్రియ ప్రవక్త ఏమి చెప్పారు. అంత మాత్రాన ఇస్లాం బోధనలలో ఎలాంటి లాజిక్ లేదు అన్నది కూడా సరికాదు. ఇస్లాంలో ఉన్న ప్రతి ఒక్క విషయంపై, ప్రతి ఒక్క కాన్సెప్ట్పై దాంట్లో ఎంత లాజిక్ ఉంది, అది మానవత్వానికి ఎంత ఉపయోగపడుతుంది అన్న దానిపై కొన్ని లక్షల పేజీలు రాసి ఉన్నారు. అది తెలుసుకోకపోవడం మా తప్పు అవుతుంది, మీ తప్పు అవుతుంది. సో ఫ్రెండ్స్, ముస్లింలు దైవ సందేశాన్ని మొట్టమొదటి దశలో పెడతారు కాబట్టి వాళ్ళు నమ్ముతారు దైవం ఒక్కటే, ఆ ఒక్క దైవాన్ని పూజించాలి. అలాగే మనిషికి జన్మ ఒక్కటే అని నమ్ముతారు. అలాగే హలాల్ చేయకుండా మాంసాన్ని భుజించకూడదని నమ్ముతారు. అలాగే ముస్లింలను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అన్నదాన్ని కూడా నమ్ముతారు. ఇవన్నీ ఎందుకు నమ్ముతారు? ఎందుకంటే ఖురాన్ మరియు హదీస్లో సృష్టించిన సృష్టికర్త, మనుషులను సృష్టించిన సృష్టికర్త, మనుషుల బుద్ధులను సృష్టించిన సృష్టికర్త, ఈ సృష్టి యొక్క రహస్యాలను మనకన్నా ఎక్కువగా తెలిసి ఉండే సృష్టికర్త ఇలాగే వాదించారు.